ఏరా పార్టీ ఎందుకు ఇస్తున్నావు? ఏ అమ్మాయి పడట్లేదురా బాబు. ఎవడైనా పడితే ఇస్తాడు, నువ్వేంట్రా రివర్స్? నాకు లవ్వే రివర్స్ లో ఉంది, అందుకే ట్రై చేయడం మానేద్దాం అనుకుంటున్నాను. వద్దురా బాబు, మేమందరం పార్టీలు మిస్ అయిపోతాం. అమ్మాయిలో నచ్చేది అందం, మగాడిలో నచ్చేది మాటలు. ఆ మాటల్లో కొంచెం కారం, కొంచెం గారం, కొంచెం కామెడీ ఉంటే చాలు, అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. అంత లేదు, ఇక్కడ ఒక్కోదానికి ఒక టేస్ట్. ఒకటేమో యాక్టర్ కావాలంటుంది, ఒకటేమో సింగర్ కావాలంటుంది, ఇంకోటి ఏమో డాన్సర్ కావాలంటుంది. ఈ సినిమా వాళ్ళ పేర్లు చెప్పి దొబ్బుతున్నారు బాబు. అయినా వాళ్ళకంటే మనం తక్కువే అనుకో. తక్కువ ఎందుకు అవుతావు? మరీ వాళ్ళతో పోలిస్తే మనం తక్కువే కదా. పోలిస్తే బాధపడటం దేనికి? నువ్వు అలా ట్రై చేయాలా? మా బాబు ప్రొడ్యూసర్ కాదు, నా ఫ్రెండ్ డైరెక్టర్ కాదు ట్రై చేయడానికి. ఎంతో మంది అమ్మాయిల కోసం ట్రై చేసావు, ఓ లక్ష్యం కోసం ట్రై చేయలేవా? సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేస్తారు. ఎవరో కామెడీ చేస్తారని, కొంతమంది చిన్న చూపు చూస్తారని, యాంబిషన్స్ వదిలేసి మనకి నచ్చినట్టు కాకుండా మనసు చంపుకుని బ్రతికే వారికి ప్రతి క్షణం ఒక ఆత్మీయుడి మరణంతో సమానం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎస్, ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, అవుతాను. అంటే డిగ్రీ అయ్యాక ఫీల్డ్కి వెళ్తావా? హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన సినిమా ఫీల్డ్లో ఉన్నట్టు కాదు. ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడున్నా అక్కడ ఉన్నట్టే. ఇక్కడున్నా అక్కడున్నట్లేనా? అయితే ఇక్కడున్నా సినిమా తీయగలవా? మీ హెల్ప్ ఉంటే నేను చేయగలను. మా హెల్పా? మేమేం చేయగలం? రేరా, నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా? ప్రాణం. నువ్వు దాని గురించి సెర్చ్ చేయి. ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావురా? రోడ్ల మీద హోటల్లో మాట్లాడితే అసహ్యంగా ఉంటుందిరా. మనం ఏ కథ చేయాలో ఇక్కడే డిసైడ్ చేద్దాం. సినిమా భాషలో చెప్పాలంటే దీన్ని సిట్టింగ్ అంటారు. నువ్వు చెప్పరా కనుక, నీకు ఏ కథ అంటే ఇష్టం? నాకైతే మంచి శృంగార భరిత కథా చిత్రం చేయాలనుందిరా. సీను ఉద్రేకం. నువ్వు చెప్పరా రాజేష్, నీకు ఏ టైప్ కథ అంటే ఇష్టం? ఓకే, హీరో 100 మంది అమ్మాయిని ప్రేమిస్తాడు. 100 మందా? నీ అబ్బారే ఒకటి దొరక వస్తుంటే ఏదో 4 రాళ్ళు వేస్తే ఒకటైనా తగులుపోతుందని హీరో ఫీలింగ్ రా. వేసేవాడు కళ్ళు మూసుకుంటే ఒకటి కూడా తగలదురా. నువ్వు ఆపరా, నువ్వు చెప్పరా. అంతమందిని ప్రేమించాక కానీ హీరోని ఎవరు ప్రేమించరు, దాంతో మనోడు ఊరేసుకొని చేస్తాడు. నేను చెప్పరా, ఇది నీ రియల్ స్టోరీ కాదు? ఇలా కాదు గానీ నువ్వేదో కథ ఆలోచించుంటావుగా, చెప్పు. కథ ఎలా ఉందిరా? నా కళ్ళకు కనబడిందిరా. ఓకే, కథ ఫిక్స్. మరి డైలాగ్స్? ప్రపంచంలో ఏ టాపిక్ మీద నువ్వు మాట్లాడగలవు, షార్ట్ కట్లో చెప్పగలవు. ఏ డైలాగులు రాయలేవా? ఎస్. రే మామా, చెప్పరా. తొందరగా రారా. వచ్చేస్తున్నాను. కథ డైలాగ్స్ ఓకేరా, నెక్స్ట్ ఏంటి? సెలెక్షన్. మన కథకి ఒక హీరో అవసరం. రేయ్, మన కాలేజీలో డ్యాన్స్ యాక్టింగ్లో టాలెంట్ ఉన్నాడు ఎవడరా? ఇంకెవర్రా? నేనే. నువ్వు ఊయిబే, నవీన్ గాడ్రా. వాడికి టాలెంట్ తక్కువ, ఎటకారం ఎక్కువ. గోపి గాడ్రా. వాడికి కోతి కొబ్బరి చెప్పించినట్లే. ఎస్, దిలీప్. జీవితాన్ని నడిపించే దమ్ము ఉందిలే. లక్కు లక్కు లక్కులోనే లైఫ్ లేదులే, నీ శ్రమలోనే పూలదారి చిగురు ఉందిలే. ఎడారిలో ఉన్న గాని గోదారిలో ఉన్న గాని ఎదురొచ్చే పెనుగాలులకు ఎదురు నిలవరా. అరచేతిలోన ముళ్ళు గుచ్చుకుంటే బాధెందుకురా, కంట్లో గుచ్చుకోలేదని సంతోషించరా. బాధలకు చచ్చేంత ధైర్యాన్ని జీవితానికి ఉపయోగించరా. ఎవడి భిక్ష కాదు లైఫ్ అంటే, నీకు నువ్వే గ్రేట్ అంటూ కింగ్ లాగా ముందుకెళ్ళరా. లప్పు డప్పు లప్పు డప్పు ముందే ఉందిలే, మన జీవితాన్ని నడిపించే దమ్ము ఉందిలే.
అయినా అలలు ఆగునా చంద్రుడు వచ్చాక ఉప్పొంగి తీరాన్ని మనసారా ముద్దులాడవా హీరో ఓకేరా, మరి హీరోయిన్ సుజాత అద్దెనికి పనికిరాదురా బాబు. మరి సంధ్య అది నటించదురా, జీవిస్తుంది. బేగం ముసికే తీయదురా బాబు. హీరోయిన్ ఎవరో తెలియక ఆడియన్స్ చుట్టూ బిక్కొని వస్తారా. తరంగిని తట్టుకోలేవు. ఎస్ ప్రియా. అటబొమ్మగా చూసి ఆడిద్దామనుకుంటే అదే కళ్ళనే రోయ్. మహాసహనాన్ని రెచ్చగొడితే శూన్యంలో చుక్కలన్నీ చెప్ప మీద వాలుతాయి రోయ్. వామ్మో బాయ్రా బాబు. ర్యాగింగ్ షుగర్ లా ఉండాలి, అల్సర్ లా కాదు. ఇంకొకసారి ర్యాగింగ్ చేస్తూ కమెంట్ చేస్తే చిరిగిపోద్ది. వామ్మో పెద్ద ఫైర్ రా బాబు. చూడడానికి బాగుంటుంది కానీ చూస్తే పళ్ళు రాలగొడుతుంది. ఈ క్యారెక్టర్ కి ప్రియానే కరెక్ట్. తన డేర్నెస్ గుండెల్లోనే కాదు కళ్ళలో కూడా కనిపిస్తుంది. ప్రియా ఫిక్స్. ప్రియా ఓకే అంటుందంటావారా? పొగిడితే పడనమ్మే ప్రపంచంలోనే ఉండదు. కానీ పొగిడే ధైర్యం ఎవరికుందిరా? నీకే. ఏంటి హీరోయినా? నేనా? ఏమి నీకేం తక్కువ, అన్నీ ఎక్కువేగా. అదే ఇప్పుడు వచ్చే మోడల్ హీరోయిన్స్ కంటే నువ్వే బాగున్నావుగా. అది కూడా కరెక్టే అనుకో. పడిందిరో. కానీ ఏంటి, నీకు ఫ్యాషన్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావుగా. నేనెప్పుడన్నాను? అంటే ఇంత అందాన్ని ఈ చెట్ల మధ్య, ఈ రోడ్ల మధ్య, ఈ చెత్త ఊరికి అంకితం చేయడం ఎందుకని. నిజమే అనుకో. మళ్ళీ పడిపోయింది రో. కానీ నాకెందుకో. కానీ ఏంటి, ఒక్కసారి ఊహించుకో, నువ్వు హీరోయిన్ అయిన తర్వాత షాపింగ్ ఓపెనింగ్లకు వస్తే జనాల మోత, రోడ్డు మీద నడిస్తే సెన్సేషన్, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, బ్యానర్లు, షూటింగ్లు, ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్లు, ఫారెన్ టూర్లు. హీరోయిన్ అంటే హై హీల్స్తో నడిచొచ్చే దేవత. మీకు ముళ్ళు గుచ్చుకుంటే మాకు గుండెల్లో గుచ్చుకున్నట్టుంటుంది. మీరు వర్షంలో తడిస్తే మాకు జలుబు వస్తుంది. ఆ తర్వాత నువ్వు కాదంటే మాకు హార్ట్ అటాక్ వస్తుంది. మీరు నన్ను కావాలని పొగుడుతున్నారు. రే ఇది మన కొరకౌట్ కాదు కానీ వేరే అమ్మాయిని వెతుకుదాం. ఒక్క నిమిషం ఆగండి. ఏంటమ్మా? తెలుగు మూవీస్ లో అందరూ హిందీ హీరోయిన్లే కదా. అయితే తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళే తొక్కేస్తారంట కదా. తొక్కేయడానికి మంది ఏమి తోలేపడం కాదు తల్లే, సినిమా. మొన్న నేను ఒక తెలుగు హీరోయిన్ ఇంటర్వ్యూ చూశాను, అందుకే. ఆఫర్ ఇచ్చాక నరకం చూపిస్తారని ఇండస్ట్రీలో టాక్. నువ్వు ఇక ముందునే చూపిస్తున్నావుగా, అందుకే దాని రూపమాపి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాం. అంత సీన్ లేదు కానీ మా పేరెంట్స్ ఒప్పుకోరు, అది నా డౌట్. అందుకే మనం ఈ సినిమా ఎవరికి తెలియకుండా చేస్తున్నాం. తెలియకుండా ఎలా చేస్తారు? మార్నింగ్ 10:30కి మన కాలేజ్, 8 o'clock కల్లా మనం కొన్ని లొకేషన్లోకి వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చేస్తాం. బ్యాలెన్స్ ఉంటే ఈవినింగ్ వెళ్ళి లైట్ ఫెయిల్ లోపల షూటింగ్ చేసుకుని వచ్చేస్తాం. హాలిడేస్ వస్తే ఫ్రెండ్ ఇంటికి లేదా పిక్నిక్ అని చెప్పి డే మొత్తం షూట్ చేసుకుని వచ్చేద్దాం. జస్ట్ 1 month మ్యాచ్ చేస్తే చాలు, షూటింగ్ క్లోజ్ అవుతుంది. అలాగని అందరికీ అన్ని రోజులు షూటింగ్ ఉండదు. ఓకేనా? ఓకే ఓకే. నా షూటింగ్ ఎన్ని రోజుల్లో చెప్తారా? రేపు హాలిడే కదా, టెంపుల్కి వచ్చేసాయి. అక్కడ నీకు డైలాగ్ పేపర్స్, కాస్ట్యూమ్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం. ఓకే సరే, కథ చెప్పు. కథ ఏంటంటే, ఎలా ఉంది కథ వినక ముందు నేను సరదాగా తీసుకున్నాను, కానీ నాకు నా క్యారెక్టర్ చాలా నచ్చింది. మెగా క్యారెక్టర్ నేను చేయగలనా? అది నీ మీద డిపెండ్ అయి ఉంది. ట్రై చేస్తాను, సీరియస్ గా ట్రై చేస్తాను. బాయ్. ఓకే బాయ్. హీరో ఎవరు? నేను హీరోనా? అవును. కాలేజీలో హీరో అని చెప్పి ప్రతి ఒక్కడు కామెడీ చేస్తుంటారు. మీరు అలా చేయకండ్రా. నవ్వే ఓపిక నాకు లేదు. నేనేంటి, నా బ్రతుకేంటి, కల్లో ఊహించుకున్న అత్యాశ అవుతుంది సినిమాలో నేను హీరో అని. హీరోలు అంటే ఎక్కడి నుంచో ఊడిపడరు, వాళ్ళు మామూలు మనుషులే. ఈరోజు స్టార్ లేని వాళ్ళంతా కింద నుంచి వచ్చిన వాళ్ళే. ఎదగడానికి
ఆలోచనలు, పట్టుదల, కృషి కావాలి కానీ ప్రాంతం, పేదరికం పేరు చెప్పి సింపతికి ట్రై చేయకూడదు. ఓకే, నీకు ఇష్టం కంటే భయమే ఎక్కువ ఉంది, వదిలే, బాయ్. బట్ ప్రతిదీ కామెడీ కాదు, బాయ్. రవి, నా క్యారెక్టర్ ఏంటి? ఓకే దిలీప్.